హలో అందరికీ. అయితే లాస్ట్ వీడియోలో నేను ఫుడ్ ఫెస్ట్ అండ్ ఇంకా సైన్స్ ఫేర్ అని చెప్పాను కదండీ. అయితే నేను ఫుడ్ ఫెస్ట్‌లో ఏం ప్రిపేర్ చేశాను అనేది లాస్ట్‌లో చెప్తాను మీకు. మీరు కూడా గెస్ చేయండి. నేను చెప్పేలోపు మీరు కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అయితే ఈ సైన్స్ ఫేర్‌లో పిల్లలైతే ఎంత బాగా యాక్టివ్‌గా అసలు చాలా అంటే చాలా షార్ప్‌గా ఉన్నారండి. ప్రతి ఒక్కటి అందరికీ ఎంతమంది వస్తే అంతమందికి మంచిగా చెప్తున్నారు. నాకు అన్నిటిలో నచ్చింది ఏంటి అంటే డెవలప్‌మెంట్ ఆఫ్ ఎ బేబీ అండి. చాలా చెప్పింది తను. అండ్ ఇంకా చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉందండి ఇప్పటి పిల్లలకి మాత్రం. అసలు ఎంత చెప్తున్నారో, ఎంత క్లియర్‌గా చెప్తున్నారో అసలు ఒక్కటి కూడా తడిబాటు లేకుండా చాలా బాగా చెప్తున్నారు. నేనైతే ఫస్ట్ చెప్తా సార్‌కి మాత్రం. చాలా థ్యాంక్ యూ సార్. పిల్లలని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే పిల్లలకి ఇంకా బ్రెయిన్ అనేది డెవలప్ అయితూ ఉంటుంది. సో, వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని గూడా మనం బయటికి తీసుకురావచ్చు. కొత్త కొత్త ఆలోచనలు వాళ్ళకే వచ్చేస్తుంటాయి. అరే! ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుందని. అవును, ఇంతకి మీరు మీ చిన్నగా ఉన్నప్పుడు సైన్స్ ఫేర్‌లో పార్టిసిపేట్ చేశారా? అయితే మా స్కూల్‌లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ నేను చెయ్యకపోయేదాన్నండి. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అరే! నేనెందుకు చేయలేదు అని చెప్పి. చాలా ఫీల్ అవుతున్నా నేనైతే. ఇంకా ఫుడ్ ఫెస్ట్‌లో నేనేం డిష్ చేశానో, నేను చేసిన డిష్ ఎవరు చేయలేదు. శనగలు చేశాను నేనైతే. శనగలు ఇంకా